గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ ప్రకారం అడవులను అంతకంతకు కోల్పోతూనే ఉన్నాము. మానవ అవసరాల కోసం వాటిని విస్తరించాల్సుండగా రోజురోజుకు ప్రతి ఏడాది ఆ సంపద విస్తీర్ణం తరిగిపోతూనే ఉంది. 2025 సంవత్సరంలో 25 మిలియన్ హెక్టార్లలోని చెట్లు అంతరించిపోయాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, అగ్నికి ఆహుతి కావడంతో పాటు అధికారికంగానూ అక్రమంగా నరికివేయటం లాంటి కారణాల వల్ల అటవీ సంపద అంతరించిపోతోందని ఆ నివేదిక పేర్కొంది. దేశాల వారీగా చూస్తే కెనడా 6.2 మిలియన్ హెక్టార్లలోనూ, రష్యాలో 3.3 మిలియన్ హెక్టార్లలోనూ, బ్రెజిల్లో 2.9 మిలియన్ హెక్టార్లలో అటవీ సంపద నెలకొరిగింది. అమెరికాలో 1.6 మిలియన్ హెక్టార్లలోనూ, ఇండోనేషియాలో 1.2 మిలియన్ హెక్టార్లలోనూ, మిగిలిన ఇతర దేశాలలో 10 మిలియన్ హెక్టార్లలోనూ చెట్లను నరికివేశారు. గత ఏడాది మొత్తం అటవీ సంపద నాశనమైన దాంట్లో అత్యధికంగా 30% కెనడాలో ఉండటం ఆ నివేదిక ప్రత్యేకంగా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విధంగా ప్రమాదకర స్థాయిలో అటవీ సంపద అంతరించిపోతుండటంతో మానవాళి మనుగడకు అనేక అనర్థాలు ఎదురవుతున్నాయని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.